హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నారి జాయ్స్ ఫర్ అ డిలైట్ఫుల్ జాయ్. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా మా వారు ఫిష్లు తెచ్చారు. సో ఈరోజు నేను ఫిష్ కర్రీ వండబోతున్నాను. రెండు రకాలుగా వండుతాను. సో ముందుగా తెచ్చిన ఫిష్ని క్లీన్ చేశాను. అందులో ఈ తలకాయ తోకలు ఇవి వేరుగా చేశాను. వీటన్నిటిని వేరుగా చేశాను. వీటిని ఫ్రై చేద్దాము. సో నేను వీటిని పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు వీటిని నేను పులుసు కర్రీలాగా వండబోతున్నాను. కానీ ఇది మొత్తంగా పులుసులాగా ఉండదు. ప్రతి ఒక్కరికి అరిగేలాగా అండ్ స్వీట్ అండ్ షార్ట్గా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ మెథడ్లోకి వెళ్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఆనియన్ని ప్యూరీలాగా చేసి ఉంచాను. ఆ తర్వాత ఇంకొక టమాటో ప్యూరీ చేస్తాను. ఆ టమాటో ప్యూరీకి నేను టమాటోస్, పచ్చిమిర్చీలు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని కాసింత సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేస్తాను. అది టమాటా ప్యూరీ. ప్యూరీ చేసేద్దాం. ఇది గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ రెండు ప్యూరీలతోటి స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ వేడయ్యాక 3 పావుల నూనె తీసుకున్నాను. ముందుగా నూనె వేడెక్కాక మసాలా దినుసులు వేస్తున్నాను. లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఆనియన్ ప్యూరీ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. కొద్దిసేపు ఆనియన్ ప్యూరీని మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు ఆనియన్ ప్యూరీ మగ్గిపోయింది. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకుందాం. మీకు తెలుసు కదా, ఈ టమాటా ప్యూరీలో టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అండ్ కొత్తిమీర అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఈ ప్యూరీని ఇప్పుడు వేస్తున్నాను. పూర్తిగా అంతా కలిసేలా ఒకసారి కలుపుతున్నాను. దీన్ని కూడా కాసేపు మగ్గనిద్దాం. ఇవి జీలకర్ర మెంతులు. ఇలాగ మనము నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా వండుతున్నప్పుడు ఈ పొడులు అనేటివి అప్పుడప్పుడు వేయించి పొడి చేసి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తాయి. సో ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి ఇందులో కావాలి కాబట్టి ఇవి వేయించి పొడి చేసుకుందాం. చూడండి, లైట్గా ఆయిల్ పేరుకుంది. సో ఇప్పుడు ఈ టైంలో కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇట్లా కారం పులుసులాగా ఉంటేనే ఇవి టేస్టీగా ఉంటాయి ఫిష్ కర్రీ. కొంచెం గల్లుప్పు కూడా వేస్తున్నాను. పూర్తిగా అంతా పట్టేలా కలుపుకోవాలి. కారం కూడా ఉడికిపోయింది. ఇందులోకి జస్ట్ ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఉడకనిద్దాం. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను మెంతి పొడి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అంతా మెంతి పొడి వేస్తున్నాను. మెంతి పొడి వేస్తూనే ఇంత మంచి వాసన వస్తుందండి. ఫిష్ కర్రీ అంటేనే మెంతి పొడితోటే దాని బ్లాసమ్ అనేది ఉంటుంది. కొంచెం మంటను తక్కువ చేసేసి ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడే ఫిష్ ముక్కల్ని వేస్తున్నాను. తలకాయ తోకల్ని ఈ విధంగా నేను ఈ కర్రీలాగా ప్రిపేర్ చేస్తాను. సో వాటిని వేసేస్తున్నాను. వేసినప్పుడే ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే ఇది
మరుగుతున్న కొద్దీ మనం కలపలేము, విరిగిపోతాయి. సో మొత్తం ఈ విధంగా కలిపేసాను. ఒక జస్ట్ 2 మినిట్స్లో మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా టమాటో ప్యూరీ తోటి మనము ఈ ఫిష్ కర్రీ ఇలా వండుకుంటే ఇది అందరికీ అరిగిపోతుంది. ఈ కాలంలో చేపల పులుసు తింటే అరగని సమస్యతోనే అందరూ బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఇలా ట్రై చేసినప్పుడు ఈ డైజెషన్ ప్రాబ్లం లేకుండా అందరు తినేలాగా, ఇంటిల్లి పాది సంతోషంగా తినేలాగా మనకి ఈ ఫిష్ కర్రీ అనేది రెడీ అవుతుంది. కమ్మటి చేపల కర్రీ రెడీ కాబోతుంది. కర్రీని మరోసారి కలయబెడితే ముక్కంతా విడిపోతుంది. సో అలాంటప్పుడు ఇలా ఎత్తేసి ఇలా అంటున్నప్పుడు అవి కొంచెం ప్లేస్ చేంజ్ చేస్తాయి. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా చక్కగా పట్టేస్తుంది. చూడండి, పూర్తిగా మనకి ఆయిల్ పేరుకుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, చక్కటి ఫిష్ కర్రీ రెడీ చేసాము అందరూ తినేలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎంత గ్రేవీగా, ఎంత చిక్కగా, ఎంత టెంప్టీగా కనిపిస్తుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా ఇలానే చేస్తారు. అందరికీ నచ్చేలా, అందరికీ డైజెస్ట్ అయ్యే నా స్టైల్లో చేసిన ఈ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ రత్న రిజాయిస్.